ఓం శం శనేశ్వరాయ నమః. ఒకసారి లోకమంతా భయపడే దేవుడు ఎవరో తెలుసా? అది శనీశ్వరుడు. ప్రతి శనివారం ఈరోజు శనిచూపు పడితే ఏమవుతుందో అని రాజులు పేదలు ఒకేలా వణికేవారు. ఒక రాజు ఉన్నాడు. అతనికి గర్వం ఎక్కువ. నా జీవితం నా చేతుల్లోనే ఉంది, శని నా జీవితాన్ని ఏమీ చెయ్యలేడు అని శనీశ్వరుణ్ణే సవాలు చేశాడు. శనీశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. సరే, నీ జీవితాన్ని నేను నేర్పిస్తాను అన్నాడు. శని ప్రభావం. ఒకే సంవత్సరంలో రాజ్యం పోయింది. స్నేహితులు దూరమయ్యారు. కుటుంబం విడిచిపెట్టింది. చివరికి రాజు రోడ్డుపైకి వచ్చాడు. అప్పుడే అతనికి అర్థమైంది ఇది శనిలీల అని. శనివారం ఒక ఆలయం దగ్గర ఒక వృద్ధుడు ఉన్నాడు. శని శిక్షించాడు. అహంకారాన్ని కూల్చి మనల్ని నిజమైన మనుషుల్ని చేస్తాడు. ఆ రోజు నుంచి రాజు గర్వం వదిలాడు. నిజాయితీ నేర్చుకున్నాడు. కష్టాన్ని స్వీకరించాడు. ఫలితం కొన్నేళ్ల తరువాత శనీశ్వరుడు స్వప్నంలో కనిపించి అన్నాడు, ఇప్పుడు నువ్వు రాజు కాకపోయినా నిజమైన మనిషివి. ఆ క్షణమే రాజుకు శాంతి, గౌరవం, జీవన విలువ మళ్ళీ లభించాయి. శని భయపడాల్సిన దేవుడు కాదు, గర్వాన్ని తుడిచే దేవుడు. ఓం శం శనేశ్వరాయ నమః.